బహుశా కోర్టులో కూడా ఈ విషయం రావచ్చు. ఓకే సార్, రాజాసింగ్ రాజీనామాకు నో, ఉప ఎన్నికల గంటలు లేనట్లేనా? రాజీనామాకు రాజాసింగ్ నో. రాజాసింగ్ నో. చిన్న అవును. రాజీనామాకు రాజాసింగ్ నో. రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ అనండి, లేకపోతే చర్య తీసుకొని ఈయన కూడా రాజీనామా ఇచ్చారని ఆమోదించేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఈయన వెళ్ళి అక్కడ రాజీనామా ఇవ్వాలి, పార్టీకి ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు కదా. కాబట్టి రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ ఎవరు అభ్యర్థి ఏం జరుగుతుందని. అతనేమో నేను మోడీకి పూర్తి విధేయంగా ఉన్నాను, ఐ ఆమ్ కమిటెడ్ టు కోర్ హిందుత్వ ఫిలాసఫీ, కాబట్టి నాకు మోదీ గారితో ఒకసారి మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను వెళ్ళి మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకుంటాను అనే మాట ఆయన చెప్తున్నారు. రాజీనామా చేసే ప్రసక్తి లేదు నా పదవికి నేను అని కూడా ఆయన చెప్తున్నారు. సరే, ఎట్లాగో రాజీనామా చేశాడని గతంలో ఎంపీగా పోటీ చేసిన మాధవీలత గారు వచ్చి ఆమె రాజాసింగ్ మీద విమర్శలు చేయటం, అక్కడ తాను పోటీ చేయాలని సిద్ధం కావటం, అది కూడా జరుగుతున్నట్టుగా గోషామహల్ నుంచి ఆ ప్రహసనం కూడా జరుగుతున్నట్టుగా ఉంది. కానీ రాజాసింగ్ మటుకు గట్టిగా ఎదురు తిరుగుతున్నాడు. మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు, అధిష్టానాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లేక కోర్ ఫిలాసఫీకి నేను కట్టుబడి ఉంటే నన్నే మీరు వ్యతిరేకిగా మీరు చిత్రిస్తున్నారని ఆయన చాలా అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. ఇది రెండో డైమెన్షన్. నిన్న మనం మాట్లాడిన వీళ్ళిద్దరిది, బండి సంజయ్ రాజేందర్ది ఒక డైమెన్షన్ అయితే, రాజాసింగ్ది రెండో డైమెన్షన్. ఆయన అలాగే అటు పెట్టుకుంటాడు. డెఫినెట్గా రాజాసింగ్ రాజీనామా చేయడు, మీరు అది తేల్చుకోవచ్చు. ఆయన బీజేపీ వాళ్ళకంటే కాదు దూరంలోనే ఎక్కడో వాళ్ళు స్పీకర్కి రాస్తారు మా పార్టీ కాదు మేము బయటికి పంపించామని. గతంలో కూడా ఇలాగే దాదాపు 3 ఏళ్ల పాటు ఆయన బీజేపీలో ఉన్నాడో లేదో తెలియకుండా అలా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా. కాబట్టి అదే ప్రహసనం జరగబోతున్నట్టుగా ఉంది. రెండోది, బీజేపీ అధిష్టానాన్ని ఆకర్షించడం కోసం ఆయన కోర్ హిందుత్వ ఫిలాసఫీ స్టెప్స్, కొన్ని తీవ్రమైన స్టెప్స్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో రాజాసింగ్, మాధవీలత లాంటి వాళ్ళు పోటాపోటీగా ఈ కార్యక్రమాలు చేసినా మనకేం ఆశ్చర్యం లేదు. దీని అంతటికీ విక్టిమ్ ఒకరే కనిపిస్తున్నారు నాకు, రామచంద్రరావు గారు. ది పూర్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు మటుకు ఆయనతో నిమిత్తం లేకుండానే ఈ విపరీతమైన ఆరోపణల సెగలు, పంచాయతీలు, కుస్తీ పోటీలు జరుగుతున్నాయి బీజేపీలో. ముహూర్తం కరెక్ట్ చూసుకున్నారో లేదో? అదే బాగా చూసుకుంటాడు ఆయన. చాలా ఈ నమ్మకాలు ఇవన్నీ చాలా ఎక్కువ. సార్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ మోడీ ఎత్తుగడలను ఎలా చూడాలి?